Hello friends, welcome to my channel iZoom 360. సో ఫ్రెండ్స్, ఒక విషయం ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునేది ట్రంప్ గురించి అనమాట. ట్రంప్ చెవుకి ఈ మధ్యలో షూట్ చేశారు కదా, గన్ పెట్టి ఒక అబ్బాయి. అయితే దాని గురించి ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు అసలు ట్రంపే ఇది చేపించాడా సానుభూతి కోసము, ఓట్ల కోసము అని అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే షూట్ చేశారో కొంతమంది అంటున్నారు ఏంటంటే ఆ బుల్లెట్ అనేది ఆయన చెవుకి కూడా తగలలేదంట. చెవుకి కూడా తగలలేదని కొంతమంది అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయిని చంపేశారనుకోండి, లైక్ షూట్ చేసి పోలీస్ వాళ్ళు, తర్వాత కొంత వేరే వాళ్ళ గురించి కూడా చెప్పారు. కానీ అది న్యూస్ అనేది ఎక్కువగా దాని గురించి మాట్లాడట్లేదు ఎక్కడ పాలిటిక్స్లో. అంటే ఒకవేళ నిజంగానే ఆ అబ్బాయి చేసి ఉంటే అబ్బాయి గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎందుకు చేశాడు అనేది దాని గురించి కంటిన్యూగా ఫాలో అప్ అవుతుంది అనమాట. అయితే చాలామంది అంటున్నారు ఏంటంటే అది అంత సీరియస్గా చేసినట్టుగా అనపడలేదు, అందుకే ఇది ఒక ఫేక్గా చేపించాడేమో ట్రంప్ అని అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే షూట్ చేసినప్పుడు ఇమీడియట్గా జరిగిన సిచ్యువేషన్లో ట్రంప్ని ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు. ఇమీడియట్గా కింద పడుకోమని చెప్తారు కదా షూట్ చేసినప్పుడు, అట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఆయనని కింద పడుకోబెట్టి మళ్ళీ కాపాడేటప్పుడు ఆయన మళ్ళీ లెగిసి ఇట్లా అని చెయ్యి లేపి ఇట్లా పోజ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఆ పోజ్ ఇవ్వడానికి కూడా ట్రంప్ లెగిసి నుంచొని ఆ పని చేశాడు అంటే అసలు నిజంగానే షూట్ చేస్తే ఏ మనిషి అయినా అట్లాగే లెగిసి ఆ పని చేస్తాడా అన్న ఒక క్వశ్చన్ ఒకటి వస్తుందన్నమాట ప్రజల్లో. కాబట్టి దీన్ని బట్టి చూస్తే వాళ్ళే దాన్ని స్టేజ్ చేశారా, ఇది వేరే రకంగా దీన్ని హ్యాండిల్ చేసి సానుభూతి ఓట్లు కొట్టేయాలని చూసారా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కూడా జగన్కి అప్పుడు సీఎంగా పోటీ చేసేటప్పుడు కోడికత్తి అని ఒక సిచ్యువేషన్ జరిగింది కదా. ఆ రకంగానే ఇప్పుడు ట్రంప్ అలా చేశాడా అన్నది ఒక డౌట్ అనేది వస్తుంది ప్రజలకి. అయితే ఈ పోలింగ్ దాని గురించి కూడా చేసిన అప్పుడు దాంట్లో సుమారుగా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళని పోల్ చేస్తే సుమారుగా ముగ్గురు మనుషుల్లో ఒకళ్ళు అట్లా బిలీవ్ చేస్తున్నారు. అంటే ఏంది, దాదాపుగా 30% పీపుల్ ఆ రకంగానే బిలీవ్ చేస్తున్నారు ట్రంప్ ఇదే ఫేక్గా చేశాడు అని. సో దీనివల్ల ట్రంప్కి ఇది ఎంత ఉపయోగపడుతుంది, ఎంత ఉపయోగపడదు అనేది ఇంకొక క్వశ్చన్ అయింది ఇప్పుడు. అంటే ఈ సిచ్యువేషన్ వల్ల ఆయనకి అసలు ఓట్లు వస్తాయా, దీనివల్ల యాక్చువల్గా ఓట్లు తగ్గుతాయా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సో ట్రంప్ ఇంకొకటి ఏం చేశాడంటే ఫ్రెండ్స్, ట్రంప్ ఎప్పుడైతే కార్లోకి తీసుకొని వెళ్తున్నారో, ట్రంప్ని కార్లోకి తీసుకొని వెళ్తున్నారో, అప్పుడు కూడా ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపడము, చెయ్యి ఇట్లా లేపి ఇట్లా అనడం అనేది చేశాడనమాట. సో ఇలాంటివన్నీ కూడా ట్రంప్ చేయడం వల్ల కొంత డౌట్ అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ చెవుకి ఎప్పుడైతే బ్యాండేజ్ వేసుకున్నాడో, ఆ బ్యాండేజ్ తర్వాత దాని గురించి ఉత్తగా బ్యాండేజ్ వేసుకొని తిరుగుతున్నాడు తప్ప దాని గురించి ఎక్కువగా డిస్కషన్ చేయడము, దాని గురించి ఎక్కువగా చెప్పడము, దాన్ని ఒక లైక్ కెమెరాలో పెట్టి చూపెట్టి ఇగో ఇక్కడిక్కడ జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని ఆ దెబ్బని చూపెట్టడము, అసలు చెవుకి అసలు ఎంతవరకు గాయమైంది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నందువల్ల ప్రజలకి కొంచెం అనుమానం అనేది వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొంతమంది ప్రజలు కూడా కామెంట్ చేస్తున్నారు దాని గురించి. సో ఇది కూడా ఒక సెంటిమెంటల్ సిచ్యువేషన్ ఒకటి ఏర్పడుతుంది ట్రంప్ పార్టీ వాళ్ళకి. ఇది హెల్ప్ఫుల్గా ఉండదా అనేది చూడాలి. నాకైతే అనిపించడం ఏంటంటే ఇది హెల్ప్ఫుల్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజలకి నువ్వు అబద్ధంగా చేసినట్టుగా కనిపిస్తే దానివల్ల వాళ్ళు నీకు ఓటేమి వేయరు కదా. సో అదొక సిచ్యువేషన్ అయితే ట్రంప్ పార్టీ వాళ్ళకి కొంచెం దెబ్బ తీసేటట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు?
మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్స్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇదే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొడితే నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు క్విక్గా వీడియో చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో గురించైనా ఇంకా దేని గురించైనా కామెంట్స్లో పెడితే నేను నెక్స్ట్ టైం వీడియోలో దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.